ఇప్పుడు ఇక్కడ మనతో కూర్చున్నది లింగాల శారద మేడం. ఈవిడ చాలా బాగా వంటలు చేస్తుంది అని విన్నాం. అవునా మేడం? అవునండి. మీరు చాలా ఫేమస్ అని విన్నాం. కానీ మా కోసం మీరు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. మేము ఇప్పుడు మీరు వంటలు ఎలా చేస్తారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము. మేడం, మీరు మటన్ కూర ఎలా వండుతారో మాకు చెప్తారా కొంచెం? ముందుగా మనం చూసుకోవాల్సింది మటను మరి లేతదా లేక ముదిరిందా అని చూసుకోవాలి. ఒకవేళ లేతగా ఉంటే దానికి తగ్గట్టు నీరు దానికి పోయవలసి ఉంటుంది. ఒకవేళ అది ముదిరిందైతే దానికి తగినంత దానికి నీరు పోయవలసి ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే పొయ్యి మీద మనం బగోని పెడుతుంటాం. పెట్టిన తర్వాత మనం నూనె పోస్తాం. ఆ నూనె కూడా ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకనంటే అది మరి కౌసు కూర కాబట్టి కొంచెం నూనె ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం అస్సలు ఉండకూడదు. దానికి తగినన్ని వెల్లుల్లి తీసుకున్న తర్వాత అల్లం కూడా తప్పకుండా అత్యవసరం అండి. చాలామంది ఏమంటారంటే వెల్లిపాయలు ఉన్నాయిలే, అవి కూడా ఒక 5-6 గళ్ళు ఉన్నాయిలే, ఆ యొక్క ఎల్లిపాయలు సరిపోతాయిలే అని అనుకుంటారు. అయితే మనకు మటను ఎంత ఉన్నదో దానికి తగినంత అల్లము, ఎల్లిగడ్డ, దానికి ముఖ్యమైనది ఏంటి అంటే అల్లము, ఎల్లిగడ్డ అత్యవసరమైంది. మరియు దానికి పల్లీలు చిన్నగా, అవి 4-5 ఎందుకు కాదు కానీ పల్లీలు అందులో అత్యవసరం ఉంటాయి. పల్లీలు మనం వేపుకొని చిన్నగా మనము ఏంటంటే ఇది కొంచెం కొబ్బరి ముక్క ఇవన్నీ కూడా దంచుకొని ఉప్పు కారం మనం దానికి సరిగా పెట్టినట్టయితే చాలా రుచికరంగా ఉంటుందండి. చాలా ఉడకనివ్వాలి మంచిగా, దానికి తగినంత నీరు పోయాలి, అంతే, ఇంకేం లేదు. ఇంకా అందులో చాలా రుచిగా ఉంటుంది. అది కారం తగినంత వేయాలి, ఉప్పు రుచికరంగా వేయాలి, మసాలా సరిపడా వేస్తే అయిపోతుంది. కొత్తిమీర వేయండి దానిపైన, అంతే. మీకు నేను చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఒకసారి నేను చెప్పినట్టు మీరు కూర వండి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు ఇలా చెప్పడం మా అదృష్టంగా భావిస్తాము మేడం.